జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అది ఒక అపూర్వ బంధం, విడదీరాని అనుబంధం. అంతగా ప్రజలతో మమేకమయ్యే జననేత ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ వైఎస్ జగన్ మాత్రమే. ఓదార్పు యాత్ర చేపట్టినా, పాదయాత్ర చేసినా జనం తండోపతండాలుగా ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. దీనికి బస్సు యాత్ర మినహాయింపు కాదు. ప్రతి క్షణం జనంతోనే ఉంటూ వారి కోసమే పనిచేస్తున్న వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో శ్రీకారం చుట్టిన బస్సు యాత్రకు అడుగడుగునా జనం ఘన స్వాగతం పలుకుతున్నారు. సకల వర్గాల ప్రజల ఆశీస్సులతో ఇడుపులపాయకు తరలి వచ్చిన అశేష అభిమాన ఆదరణతో బస్సు యాత్రను మొదలుపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అద్దంకి నుంచి వచ్చిన ఇలాంటి అభిమానుల ప్రేమను మాటల్లో చెప్పలేం. ఇక్కడ ప్రాంతాలకు అతీతం లేదు. ఇది కడపైనా మేము అద్దంకి నుంచి వచ్చాం. ఆయనకి మేమున్నామని 5 ఏళ్లు మాకు అండగా ఉన్నాడు. ఆయనకి ఈ నెల రోజులు మేము అండగా ఉండడానికి మేమంతా సిద్ధం. రాజకీయ కార్యక్రమాలు సభల్ని నిర్వహించాలంటే ఏ పార్టీకైనా ఒక పెద్ద సవాల్. జన సమీకరణ అనేది కత్తి మీద సాము లాంటిది. వైఎస్ఆర్సీపీకి మాత్రం అలాంటి సమస్యలు లేవనడానికి ఈ ప్రజాదరణే నిదర్శనం. ప్రజల్లో వైఎస్ జగన్కు ఉన్న క్రేజ్ అలాంటిది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా ప్రజాదరణకు కొదవే లేదు. వార్త తెలిస్తే చాలు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. మనసారా ప్రేమను చాటుతుంటారు. ఈరోజు మీరు గమనిస్తా ఉన్నారు, వేల్పుల గ్రామ ప్రజలు 1000 కుటుంబాలుంటే 1000లో ప్రతి ఒక్క కుటుంబం ఈ రోజు జగనన్నకు స్వాగతం పలికేదానికి బస్సు యాత్రకి సిద్ధంగా ఉన్నాం. మేము రానున్న ఎలక్షన్స్ లో జగనన్నకి మా మహిళల మద్దతు తప్పగా ఉంటది. ఇది పల్స్ ఆఫ్ ది పీపుల్. మేలు చేసిన నాయకునికి అండగా నిలవాలనే ప్రత్యేకమైన అభిమానం. ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఇలాంటి ప్రేమను కొనలేం. ఎక్కడెక్కడి నుంచో ఎంతో ప్రయాసపడి ఇడుపులపాయకొచ్చిన ప్రజలు బస్సు యాత్రలో భాగమయ్యారు. మరికొద్ది రోజుల్లో తమ ప్రాంతానికి జగన్ వస్తాడని తెలిసినా సరే మరొక పక్క ఎండలు మండుతున్నా లెక్క చేయకుండా ఇలా తరలివచ్చిన ప్రజలు అడుగడుగున బస్సు యాత్ర దారుల్లో స్వాగతం పలికి తమ అభిమానాన్ని ఘనంగా చాటారు. జగన్మోహన్ రెడ్డి జనములో లేడా అని చెప్పి ఈనాడు పత్రిక రాసిందంటే విడ్డూరంగా ఉందన్న. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలం కాదన్న, 2011 నుంచే జనంలో ఉన్నాడు. మమ్మల్ని ఎమ్మెల్యేలందరినీ కూడా శాపను తోమినాడన్న. బండకేసి రాసినట్టు రాసి మమ్మల్ని 5 సంవత్సరాలుగా జనములో పెట్టి, జనములో ఎవడైతే ఉంటాడో, జనానికి ఎవడైతే పలుకుతాడో, నువ్వు సామాన్యుని పోయి బ్రతకగలుగుతావు, అటువంటి వానికి టికెట్ ఇచ్చాలని చెప్పి అట్లా లేకుండా సర్వేల ఆధారంగా సక్రమంగా లేకపోతే 62 మందిని ఏమాత్రమే కానీ నిరభ్యంతరంగా పక్కన పెట్టి కొత్త వాళ్లకు, జడ్పీటీసీలకు, సామాన్యులకు టికెట్లు ఇచ్చి నూతన ఒరవడి సృష్టించిన వాడు. జనములో ఉంటేనే మీరు నాయకులు, నా వెంట ఉంటే కాదు అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలతో మమేకం కావడం, వారితో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకోవడం, సమస్యల లోతుపాతుల్ని అవగాహన చేసుకోవడం, అవి పరిష్కారమయ్యేంత వరకు చిత్తశుద్ధితో కృషి చేయడం, ఇవి జగన్ మార్కు ప్రజా రాజకీయాలు. ఇది ఆయనకు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేర్పిన రాజకీయ విలువ. చిన్నప్పటి నుంచి చూసిన రాజకీయాలు, ప్రజల కోసం తండ్రి పడే తపన అర్థం చేసుకున్నారు కాబట్టే రాజకీయాల్లో తనదైన ముద్రతో ముందడుగు వేస్తున్నారు. మిన్ను విరిగి మీద పడే సమస్యలు ఎన్ని వచ్చినా, మరిన్ని రాజకీయ కుట్రలు జరిగినా వాటిని ఎంతో నిబ్బరంగా ఎదుర్కొంటూ ప్రజల మనసు గెలుచుకుంటున్నారు. ప్రతి యాత్రను ప్రజా యాత్రగా, జైత్ర యాత్రగా మలుస్తున్నారు. 200 మంది వచ్చాం. ఇంకా అభిమానంతో కేకలేసుకుంటా జగన్ వచ్చినాం. 200 మంది సిద్ధం సభకు. ఎందుకు ఎంత అభిమానం? ఇంత మా జగన్ అంటే మాకు పెద్ద అభిమానం. ఏ 3 పార్టీలు కలిసి వచ్చినా కానీ ఏమి కావు. అవన్నీ సింహం సింగల్ గా వస్తుంది ఎప్పుడైనా కానీ. అది టీడీపీ అంటే డబ్బుల కోసం, మందు కోసం వచ్చారు. జగనన్న ఎన్ని పార్టీలు కలిసినా ఒకటే 175 అవుట్ ఆఫ్ 175 ఉంది. 2024 జగనన్న వన్స్ మోర్. యాత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూశాయి. వారు ఆశించినట్టుగానే జననేత, ప్రజల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొక కీలక యాత్ర మొదలుపెట్టారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగి యాత్ర ద్వారా 21 రోజుల పాటు జగన్ జనములోనే ఉండబోతున్నారు. 5 ఏళ్లలో చేసిన సంక్షేమాభివృద్ధి పథకాలను, కార్యక్రమాలను వివరిస్తున్న వైఎస్ జగన్ అదే సమయంలో పాలనను మరింత బలోపేతం చేయడానికి ఏమి చేయాలనే దానిపై ప్రజల నుంచి, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.